త్వరలో నీవు గుడ్ న్యూస్ వినదమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మీలో చాలామంది అనేక విషయాల గుండా వెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు త్వరలోనే ఒక మంచి శుభ సమాచారము, శుభవార్త వినబోతున్నారు. ఎప్పుడైతే శుభవార్త వింటారో అది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది, ఆనందానికి గురి చేస్తుంది. ఆ శుభవార్త, ఆ గుడ్ న్యూస్ మీ జీవితాన్ని మారుస్తుంది, మీకు అద్భుతం జరిగిస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసివని చెప్పండి. ఈ యొక్క ప్రవచన వాకు సామెత 25:25 నుంచి వస్తుందండి. దప్పికొను వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చేటువంటి శుభ సమాచారము అట్లుండని వాక్యం సెలవిస్తుంది. సో దప్పికొన్న వానికి ఎలాగైతే చల్ల నీరు ఇస్తే ఎలా సంతోషంగా, సమాధానంగా, ఎంత ఉల్లాసంగా ఉంటుందో అలాగే చాలా లాంగ్ ప్లేస్ నుంచి వచ్చేటువంటి గుడ్ న్యూస్ కూడా అలా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు ఏ గుడ్ న్యూస్ కోసం వేరు చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే, ఆ గుడ్ న్యూస్ మీ త్వరలోనే రాబోతుంది. గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ గుడ్ న్యూస్ అద్భుతం కలుగచేస్తుంది. ఈ గుడ్ న్యూస్ ద్వారాలు తెరుస్తుంది. ఈ గుడ్ న్యూస్ మీ సమస్యను పరిష్కారం చేస్తుంది. ఈ గుడ్ న్యూస్ మీ కుటుంబంలో శుభకార్యం జరిగే విధంగా చేస్తుంది. ఈ గుడ్ న్యూస్ నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తుంది. ఈ గుడ్ న్యూస్ నిన్ను ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్తుంది. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సువార్త, గుడ్ న్యూస్, మరణ సువార్త, పునరుత్థాన సువార్త విని ఆ గుడ్ న్యూస్ నమ్మారో వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే, త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వినబోతున్నాం. ఈ గుడ్ న్యూస్ అనేది ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, SMS రూపంలో రావచ్చు, లేక వాట్సాప్ ఆడియో కాల్, వీడియో కాల్, మెసేజ్ రూపంలో కానీ, లేదంటే గూగుల్ పే, ఫోన్పే, పేటీఎంలో మనీ పడే రూపంలో కానీ రకరకాల రూపాల్లో ఈ గుడ్ న్యూస్ అనేది నీ వద్దకు రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. ఏ సిచ్యువేషన్ వెళ్తున్నావో ఆ గుడ్ న్యూస్ నీ పరిస్థితి మారుస్తుంది. సాక్ష్యాన్ని క్రియేట్ చేస్తుందని ప్రవచిస్తున్నాను. వరిసి అని చెప్పండి. ఈ గుడ్ న్యూస్ కోసం పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ప్రత్యేకంగా కొంతమంది దూతలు నియమించేసి ఆ దూతలు వేరు స్థలాలకు వెళ్తున్నారు. ఎక్కడి నుంచి అయితే ఆ గుడ్ న్యూస్ రావాలో, ఎవరి నుంచి అయితే, ఏ స్థలం నుంచి అయితే ఏ విషయం జరుగుతని గుడ్ న్యూస్ వస్తుందో, ఏది మార్పు జరుగుతా గుడ్ న్యూస్ వస్తుందో ఆయా విషయాల్లో మార్పులు ఆ వ్యక్తులతో, ఆ పరిస్థితులతో దూతలు కార్యం చేసి త్వరలోని ఆ గుడ్ న్యూస్ నీ చెవిన వినబడే విధంగా, ఆ గుడ్ న్యూస్ నీ కళ్ళారా చూచే విధంగా, ఆ గుడ్ న్యూస్ వేరే వాళ్ళు వచ్చి నీకు చెప్పే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మార్గాలు సారాలు చేస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. ఏ బ్యాడ్ సిచ్యువేషన్ కూడా వెళ్తున్నావో ఆ గుడ్ న్యూస్ అనేది నీ బ్యాడ్ సిచ్యువేషన్ మారుస్తుంది. నేను ప్రవచిస్తున్నాను, ఈ గుడ్ న్యూస్ వస్తుండగా నీ అప్పులన్నీ అద్భుతంగా తీరిపోతానని ప్రవచిస్తున్నాను. వరిసి అని చెప్పండి. ఈ గుడ్ న్యూస్ వస్తుండగా ఏ సమస్య నుండి వెళ్తున్నావో ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. త్వరలోని సెకండ్ వలన బేతల వరకు వచ్చి నువ్వు సాక్ష్యం చెప్తాను ప్రవచిస్తున్నాను. వరిసి అని చెప్పండి. ఈ గుడ్ న్యూస్ నీకు వస్తుండగా ఎవరైతే నేను పీడిస్తున్నారో వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. సాక్ష్యం చెప్తాం ప్రవచిస్తున్నాను. గట్టిగా అరిసి అని చెప్పండి. మనం సేవించే దేవుడు, గుడ్ న్యూస్ ఇచ్చే దేవుడు. మీలో చాలామంది మీ సమస్యలు తీరిపోవాలని అద్భుతాలు జరగాలని ప్రార్థన చేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్పెషల్ గుడ్ న్యూస్ మీకు ఇవ్వబోతున్నాడు. ఒక స్పెషల్ కార్యం మీకు చేయబోతున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ గుడ్ న్యూస్ మీ గ్రామం నుంచి, లేక మీ చుట్టాల నుంచి, మీ బంధువుల నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి, లేదంటే మీ శత్రువుల నుంచి, లేక మీ ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో పనిచేసే వారి నుంచి, ఎటువైపు నుంచి అయినా సరే ఈ గుడ్ న్యూస్ అనేది మీ చెవిలో పడుతుంది, మీ కళ్ళలో పడుతుంది. మీకు ఆ మెసేజ్ మీరు చూస్తారు, వింటారు. ఇది నిజంగా దేవుడు చేసిన కార్యమని మీరు గర్వపరుస్తారు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థన చేసుకోండి. ప్రభా నాకు గుడ్ న్యూస్ రావాలి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని నేను సిగ్నల్ వాళ్ళ బేతలోకి వెళ్ళి నేను సాక్ష్యం చెప్తాను ప్రభా అని గట్టిగా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ విశ్వాస ప్రకారం కార్యం చేయబోతున్నాడు. గుడ్ న్యూస్ మీకు రాబోతుంది.